హలో గైస్, వెల్కమ్ టు కేఆర్ మోటార్ టైల్. సో మేము రీసెంట్గా చిక్మంగళూరుకి వెళ్ళిన ఫుల్ టూర్ వీడియో ఇది. సో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేసి మొత్తం లాస్ట్ దాకా అయితే చూడండి. మేము ఇప్పుడు జిప్ లైన్ ఎక్కినాం. ఓడు భయపడిపోయి ఆ వరకు వచ్చినాయి అన్నాడు. నేను కూడా ఉన్నా. అందరూ ఎక్కినాము జిప్ లైన్. లాస్ట్లో ఉండేవాడు మాత్రం పిచ్చ భయపడిపోయి ఆడే ఉండిపోయినాడు. హాఫ్ అన్ అవర్ లేట్ వాడు వల్ల. సో సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ముల్లంగిరి పీక్కి వెళ్తున్న దారిలో మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది. సో ఇదైతే సూపర్గా అయితే ఉంది వాటర్ ఫాల్స్ చిన్నదిగా. అసలు పీక్కి వెళ్తున్న దారి అయితే సో హెవెన్ అనే చెప్పాలి. సో మనం పైకి వెళ్తున్న కొద్దీ అసలు ముందర ఏముంది అనేసి కూడా కనిపించలేదు. అంత హెవెన్లోకి వెళ్తున్న లాగే అయితే ఉంది. సో ముల్లంగిరి పీక్కి వెళ్తున్నప్పుడు అయితే ఫోన్ చేసి ప్రభుత్వం జరిపించేసారు ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంది. మేము వచ్చేసి ముల్లంగిరి పీక్ చూసుకున్నాక అన్ని పీక్లు ఫస్ట్లో కవర్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి బాబా బుల్లనగిరి పీక్. సో ఇదైతే సో మంచిగా ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ తర్వాత మంచి రోడ్డు కూడా ఉంది. సో మొత్తం ఫారెస్ట్లోకి సో వర్షం పడుతూ సో క్లైమేట్ అయితే అసలు మధ్యాహ్నం వెళ్ళాము. సో క్లైమేట్ ఎలా ఉందో చూడండి అసలు. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది పైకి వెళ్తుంటే. సో యాక్చువల్గా ఈ పీక్కి అయితే అసలు ప్లానే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముల్లంగిరి హైయెస్ట్ పీక్ చూసాక ఈ చిన్నవి ఏం చూద్దాం అనేసి అయితే మా ఫ్రెండ్ చెప్పాడు. సర్లే మళ్ళీ వస్తాం అనేసి నేనైతే వెళ్దామన్నాను. కానీ పైకి వెళ్ళిన తర్వాత అయితే వర్త్ అనే చెప్పాలి. సో ఒక్కొక్క పీకు ఒక్కొక్క బ్యూటీ అయితే ఉంది. సో దీంతో అయితే ఫారెస్ట్లో మంచు అయితే అసలు వదలలేదు. అసలు సూర్యుడినే చూడలేదు అసలు చిక్మంగళూరులో ఉన్నంతసేపు. సో మనం వెళ్తున్న నెక్స్ట్ పీక్ అయితే జెడ్ పాయింట్ పీక్. అసలు ఈ వెళ్తున్న రూట్ అయితే నాకు పిచ్చగా అయితే నచ్చింది. సో మొత్తం ఫారెస్ట్ రూట్, డ్రైవింగ్ చేయడానికి సూపర్గా అయితే ఉంటుంది. అసలు ఆ బ్యూటీని మన కెమెరాలో క్యాప్చర్ కూడా చేయను కాదు. సో నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ 2 పీకులు చూసేసాము, దీనికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్కొక్క పీక్కి వేరే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా 3 పీక్లు కవర్ చేసేది మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అయితే అనుకున్నాము. సో మేము వెళ్తున్న వాటర్ ఫాల్స్ జెర్రీ వాటర్ ఫాల్స్. ఇక్కడికి మన వెహికల్ అయితే అలో లేదు. సో ఒక జీప్కి 700 రూపీస్. సో మేము ముగ్గురే వెళ్ళాము ఒక జీప్లో. సో వాటర్ ఫాల్స్ అయితే అసలు అద్భుతంగా అయితే ఉంది. సో మేము ఆల్రెడీ ఆ చిన్న వాటర్ ఫాల్స్లో మునిగేసాము. సో ఇక్కడ జనాలు ఉన్నా కానీ మళ్ళీ అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ వచ్చేసరికి హెబ్బే వాటర్ ఫాల్స్. సో ఇదైతే కొంచెం ముల్లంగిరి అండ్ ఈ జెర్రీ ఫాల్స్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పడుతుంది. సో 10 కిలోమీటర్స్ మన వెహికల్లో వచ్చి సో తర్వాత ఇక్కడ కూడా మన వెహికల్ అయితే అలో లేదు. సో వాళ్ళ జీప్ అయితే బుక్ చేసుకొని వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత కూడా కొంచెం దూరం అయితే ట్రెక్కింగ్ అయితే ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ సో అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకి చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కూడా సో సూపర్గా అయితే ఉంది అసలు. సో నాకు జెర్రీ ఫాల్స్ కంటే ఇదే అయితే నచ్చింది. సో కాకపోతే మేము ఇంకా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అలో చేయలేదు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ అలో చేయలేదు. అక్కడ ఏదో దారాలన్నీ కట్టేసి వదిలేస్తున్నారు. సో మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఊరికే అలా ఉండి ఫోటోలు తీసుకొని అయితే వచ్చేసాము. సో డే 1లో అయితే మనం 3 పీక్స్ 2 వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాము. సో ముల్లంగిరి, బాబా బుదన్గిరి అండ్ జెడ్ పాయింట్ అండ్ 2 వాటర్ ఫాల్స్ కూడా మనం కవర్ చేసాము. సో ఇంకా డే 2లో వచ్చేసి బెంగళూరుకి వెళ్ళాలి. అలానే చిన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చూసుకొని వెళ్ళాలి. సో మేమైతే సకలేశ్పురకి అయితే వెళ్ళాము. సో సకలేశ్పుర మంజరాబాద్ ఫోర్ట్కి అయితే వెళ్ళాము. సో ఈ ఫోర్ట్కి అయితే చాలా హిస్టరీ అయితే ఉంది. నేను ఆల్రెడీ దీని గురించి ఒక రీల్ కూడా చేశాను. అండ్ దీని డ్రోన్ వ్యూస్ అయితే అసలు ఇంకా సూపర్గా అయితే ఉంది. అసలు ఆ స్టార్ షేప్లో కొండపైన ఒక ఫోర్టు. సో చూడడానికి భలే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా బెంగళూరు వెళ్తున్న రూట్లో ఏదో ఒకటి చూసుకొని వెళ్దాం అనుకున్నాం. ఆలోపు హాసన్లో హొయసాల టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఈ టెంపుల్కి అయితే చాలా హిస్టరీ అయితే ఉంది. ఇది ఒక ఊర్లో అయితే ఉంది. సో టెంపుల్ సూపర్గా అయితే ఉంది.
సో ఈ చిక్మంగళూరు ట్రిప్లో ఆల్మోస్ట్ డే 1 అయితే మేము మొత్తం కవర్ చేసాం, చిక్మంగళూరు మొత్తం కవర్ చేసాము. సో డే 2లో పెద్దగా మేమైతే తిరగలేదు, జస్ట్ సకలేశ్వర పోర్టు అండ్ హాసన్లో వచ్చి హొయసాల టెంపుల్కి అయితే వెళ్ళాము. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.